లంకానాథుని అపజయమును రామచంద్రుని విజయమును కలగాంచి తిననే సీతామాతకు శుభశగునంబులు మొదలయ్యే. రామలక్ష్మణుల గుణరూపములను గానము చేసిన హనుమయ్య రామదూతని విదర్భపుత్రిని నమ్మించగ నిజ రూపమున నిలిచే. అమ్మా రాముడు నీ విరహమున అన్నపానములు లేకుండా అతి దుఃఖితుడై ఈ ఉంగరమును నీకివ్వగనను పంపెననే. హనుమ పలుకులు విన్న జానకి ఆనందముతో మునిగెనుగా. సాగర లంఘన చేసిన నీవు మహానుభావుడవని పొగిడేను. సుగ్రీవాది వానరసేనతో లంకను చేరి రావణుని సంహరించినను చేరదీయమని రామచంద్రునకు తెలుపమనే. సీతమ్మయు తన గుర్తు కొరకును కాకాసురుని కథ తెలిపే. చూడామణిని శ్రీరామునకు అందజేయమని పలికెనుగా. అంజని సుతుడు ఆనందముతో వృక్షములన్నీ విరిచెనుగా. అశోకవనిని ధ్వంసము చేసి రావణ సేనల వధించే. రావణాసుతుడు అక్షకుమారుని మంత్రి పుత్రులకు కింకరులన్. రావణాసుతుడగు అక్షకుమారుని మంత్రిపుత్రులను కింకరులన్ వధించిన వాయుపుత్రుడు మేఘనాథునితో తలపడెను. మేఘనాథుడు బ్రహ్మాస్త్రమున మారుతినప్పుడు బంధించే. రావణ సభలో చేర్చినంతనే రావణుడెంతయు మండిపడే. సీతమ్మను శ్రీరామునికిచ్చి రాముని శరణము వేడమనే. రామదూతగా వచ్చి తినన్న హనుమంతుని హతమార్చమనే. దూతను చంపగా పాపమనుచును విభీషణాదులు తెలుపగను. వానరములకు ప్రియమైన తోకను కాల్చగ నియమించే. రాక్షసులంతట నూనె చీరను తోకకు చుట్టి అంటించి వీధుల యందున త్రిప్పుచునుండా ఇండ్లను తోకతో అంటించే. సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము.